మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మరియు ఇదే మాట మనం 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని ఎదుట వాడు వెళ్ళవలసినటువంటి మార్గం చూస్తే సరైనదిగా, యథార్థంగా, రమ్యంగా కనిపించవచ్చు, కానీ తుదకు అది మరణానికి తావు తీస్తుంది అనేటువంటి విషయాన్ని నేటి దినాన ప్రభు మనకి గుర్తు చేస్తున్నారు. మనిషి యొక్క తలంపులతో, కళ్ళతో చూస్తున్న దాన్ని నమ్ముతూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే అది మంచిదిగా అనిపించవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి లోతు, దాని గమ్యము ఎరగకపోతే గనక, సత్యాన్ని, దానిలో ఉన్నటువంటి భావాన్ని, దానిలో ఉన్నటువంటి జీవాన్ని గుర్తించకపోతే ఆ మార్గం మరణానికి తీసుకెళ్తుంది. మనిషి తెలివిని పెంచేలాగా, జ్ఞానాన్ని ఇచ్చేలాగా, సంతోషాన్ని ఇచ్చేలాగా లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇచ్ఛలు, ఆశలు, కోరికలు మనిషిని ఉత్తేజింపచేస్తాయి, రమ్యతకు, ఆకర్షణకు లోను చేస్తాయి. వాటికి ఆకర్షితులై ఆ పాపాన్ని చేస్తూ, ఆ మార్గం బాగుంది, ఇది చాలా సంతోషంగా ఉందని చేస్తూ వెళ్తూ ఉంటే ఆ పాపము తిన్నగా నరకానికి తీసుకెళ్తుంది. నిత్య మరణానికి, శాశ్వతమైనటువంటి మరణం అనే రెండవ మరణానికి అది ఆహ్వానం పలుకుతుంది. ఆ అగ్నిగుండంలో నుండి, ఆ అగాధంలో నుండి బయటకు రావడానికి ఇంకా అవకాశమే లేనటువంటి దుస్థితి. అయితే చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ నేటి దినాన ఒక్క వ్యక్తి యొక్క జీవిత చరిత్రల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం గుర్తించాల్సింది, మనం ఆ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను శ్రద్ధగా, దేవుని మాట మనకు వినబడుతూ ఉండగా మనం స్పష్టంగా దాన్ని గ్రహిస్తాం. అది ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ 13వ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క బంధువుడు లోతు, తనకి సహోదరుడు అవ్వచ్చు, తన తమ్ముడి కొడుకు, ఇలా కొన్ని చరిత్ర ఆధారాలు. అయితే లోతు అబ్రహాం యొక్క బంధువుడు. వారు ప్రయాణం అవుతున్నారు. అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు పిలిపించాడు. అబ్రహాం బయలుదేరుతున్నాడు. అబ్రహాంతో పాటు అబ్రహాంకి బాగా చేరువుగా, అబ్రహాంని ఇష్టపడి లోతు అనేటువంటి వ్యక్తి, నేను నీతోనే వస్తాను బాబాయ్, నేను నీతోనే వస్తాను అంకుల్ అని అబ్రహాంతో బయలుదేరాడు. అబ్రహాము సరే అని బయలుదేరి ఇద్దరు కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. ఇలాగా ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా అబ్రహాము యొక్క పనివారికి, లోతు యొక్క పనివారికి, అనగా గొర్రెలు కాసుకున్న వారికి, పశువులు కాపరులకు చిన్న గొడవ జరిగింది. వారికి చిన్న విషయంలో కలహం పుట్టింది. ఇది తెలుసుకున్నటువంటి అబ్రహాం అంటాడు, లోతు, మనం బంధువులం, చిన్న చిన్న విషయాలకు మనం గొడవలు పెట్టుకొని నీకు నాకు వైరం ఉండకూడదు, మనం శత్రులం కాదు, మనం బంధువులం, మనం ఇలాగే స్నేహభావంతోనే ప్రయాణాన్ని కొనసాగించాలని లోతుకు చెప్పినప్పుడు, లోతు ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, నాకు తప్పు లేకుండా నేను చూసుకుంటాను, మా పని వారికి నేను బుద్ధి చెప్తాను, గౌరవంగా ఉండమని చెప్తాను, ఎలా ఎందుకు ప్రవర్తించారో అని మాట్లాడకుండా, సరే బాబాయ్ నువ్వు ఎటంటే నేను అటు వెళ్తాను అని అన్నాడు. అబ్రహాం అన్నాడు, నువ్వు ఎటు వెళ్తే నేను దానికి ఆపోజిట్కి వెళ్తా, నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమర వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు ఎటువైపు వెళ్తే నేను దానికి ఆపోజిట్ సైడ్ వెళ్తాను, మన ఇద్దరికి గొడవలు వద్దని లోతుకి అబ్రహాం చెప్పాడు. అప్పుడు లోతు చూసినటువంటి పరిస్థితి ఏంటంటే, కన్నులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా ప్రాంతం అంట యెహోవా తోటవలే, అనగా ఏదోను తోటలాగా పచ్చగా, కలకల్లాడుతూ, రమ్యంగా, ఆకర్షణీయంగా, సంతోషంగా, ఇక్కడికి వెళ్తే మాకు ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడికి వస్తే నాకు మంచిగా వివాహం జరిగింది, ఇక్కడైతే నేను సెటిల్ అవుతాను, ఇక్కడైతే నేను ఇల్లు కొనుక్కుంటాను, ఇక్కడైతే నాకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడైతే నాకు చదువు బాగా అబ్బిద్ది, ఇక్కడైతే నాకు వాతావరణ పరిస్థితులు బాగున్నాయని ఆలోచనతో, తన సొంత ఆలోచనతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన కొన్నాళ్ళకి ఆ దేశానికి శత్రువులు వచ్చి, రాజులు, ఆ చుట్టూ ఉన్న రాజులందరూ మూకుమ్మడిగా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మీద పడి వారిని దోచుకొని వెళ్లిపోయారు. ఈ విషయం అబ్రహాముకు తెలిసి అబ్రహాము దేవుడి దగ్గర ప్రార్థన చేసి తనతో ఉన్న వారిని కొందరిని తీసుకుని ఆ శత్రువులతో యుద్ధము చేసి సొదొమ గొమొర్రా యుద్ధ నుండి ఎవరైతే దొంగిలించారో ఆ యొక్క సంపాదన, ఆస్తిని, స్త్రీలను మొత్తాన్ని తీసుకొచ్చి మరలా ఆ దేశంలోకి క్షేమంగా నడిపించారు అబ్రహాము మరియు అబ్రహాంతో ఉన్నటువంటి దాసులు. ఈ విషయాన్ని మనం ఆదికాండంలోనే 14వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ లోతు తీసుకున్నటువంటి మొట్టమొదటి తప్పుడు నిర్ణయం అబ్రహాము నుండి దూరంగా వెళ్ళిపోవడం. ఎవరిని నమ్ముకొని ఎవరి కోసం ప్రయాణాన్ని కొనసాగించాడో ఆ వ్యక్తి నుంచి దూరం అయిపోవడానికి సింపుల్ గా, సులువుగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తప్పుడు నిర్ణయం. ఈ తప్పుడు నిర్ణయం లోతుకు ఏం కలిగించిందంటే, తన భార్యను, తన బిడ్డలను, తన ఆస్తిని శత్రులు వచ్చి దోచుకుని వెళ్ళేటువంటి స్థితికి, దౌర్బల్యానికి, దుస్థితికి
భూమికి దిగజార్చి వేసింది. అప్పుడు అబ్రహాం వెళ్లి ప్రార్థన చేసి తనతో ఉన్నటువంటి దాసును తీసుకెళ్లి యుద్ధం చేసి శత్రువుల దగ్గర నుంచి ఆ యొక్క ఆస్తిని, వారి యొక్క భార్యని, బిడ్డల్ని క్షేమంగా నడిపించినట్టుగా మనం 14వ అధ్యాయము 15-16 వచనాలు. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తొట్టున హోబ మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అందరినీ చెరపట్టుకుపోతే వారందరినీ తిరిగి తీసుకొచ్చాడు. లోతు ఆ నిర్ణయం తీసుకోకుండా అబ్రహాంతో పాటే ఉంటే చాలా క్షేమంగా ఉండేవాడు. అబ్రహాముకు దూరమయ్యాడు, తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు, నష్టానికి ఆహ్వానం పలికాడు. మొదట సంతోషంగానే ఉండిద్ది, కానీ తొదకది తన జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది. మరియు రెండో విషయాన్ని మనం చూస్తే సొదొమ గొమొర్రా యొక్క పాపం దేవుని దృష్టికి చాలా బహు గొప్పగా ఉండి దేవుడికి కోపాన్ని రగిలింపచేసింది. ఈ విషయం ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన నా మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. వారి యొక్క పాపం అంట బాగా భారముగా ఉందంట, బహుభారముగా ఉందంట, ఘోరముగా ఉందంట. దేవుడు ఆ దేశాన్ని అగ్ని గంధకాల చేత కాల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఇదే విషయాన్ని మళ్ళీ అబ్రహాముకు తెలిసింది, ఆ దేశాన్ని కాల్చివేస్తున్నాడని. మరలా అబ్రహాం ప్రార్థన చేస్తే లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు తన 2 దూతల్ని పంపించాడు. ఈ 2 దూతల్ని పంపించిన తర్వాత వారు ఆ రాత్రి వెళ్లి లోతును వారి కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చి, మీరు వెనుకకు చూడకుండా నేను చూపిస్తున్నటువంటి ఆ దేశం వైపు వెళ్ళండి, ఆ పర్వతం వైపుకు మీరు పారిపోండి, వెనుకకు మాత్రం మీరు చూడొద్దు అని చెప్తే వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెనుకకు తిరుగు చూసింది, వారి యొక్క భార్య ఉప్పు స్తంభంగా మార్చబడి అక్కడే స్తంభంగా శిలలాగా మార్చబడిపోయింది. మిగిలిన లోతును వారి 2 కుమార్తెలు ప్రయాణమై వెళ్లారు. ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటే ఆ దూతలు 19వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడునూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలాగొద్దు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది అని, చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనిము, అది చిన్నది కదా నేను బ్రతుకుదని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమియో చేయలేననియో, అందుచేత ఆ ఊరికి సోయారోను పేరు పెట్టబడిను. సోయారు అనగా చిన్నది. నువ్వు నేను చూపించిన పర్వతానికి వెళ్ళనంటున్నావు, సరే నీకు నచ్చిందేంటి, ఆ చిన్న సోయారు అనేటువంటి ప్రాంతమా, ఓకే అక్కడికి వెళ్ళు అని అంటున్నాడు దేవుని దూత. ఇక్కడ లోతు దేవుడు తన దూత ద్వారా చెప్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళక తన సొంత నిర్ణయాలతో మరలా ఇక్కడకు తన సొంత నిర్ణయం తీసుకుని తప్పుడు నిర్ణయాన్ని, తప్పుడు ఎంపికను చేసుకున్నాడు. అది సోయారు అనేటువంటి ప్రాంతం. ఈ సోయారు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అంత బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది, రమ్యంగా ఉంది అనుకుంటుంటూ ఉండగానే ఆ దేశంలో పురుషులు ఎవరు లేకపోవడం వల్ల లోతు యొక్క 2 కుమార్తెలు లోతుతో పాపము చేసి 2 కుమారులను కన్నారు. మొదటి కుమార్తెకు కలిగినటువంటి కుమారుడు పేరు మోయాబు. మోయాబీయులకు ఇతడు మూల పురుషుడు. తర్వాత చిన్న కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు అమ్మోనీయుడు. ఈ అమ్మోనీయులకు మూల పురుషుడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలోకి లోతు చరిత్ర రావడానికి, లోతు కుటుంబం రావడానికి గల కారణం ఏమిటంటే లోతు యొక్క తప్పుడు నిర్ణయాలు. ఒకని ప్రవర్తన, ఒకని యొక్క మార్గము మొదటి సంతోషంగా మంచిదిగానే అనిపిస్తుంది, కానీ దాన్ని మనం దేవుని యొద్ద విచారణ చేయకుండా సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తే అది మరణానికి తావుతీస్తుంది, జీవితాన్ని అధోపాతాలనికి అణిచివేస్తుంది. లోతు తీసుకున్నటువంటి 2 తప్పుడు నిర్ణయాల వల్ల ఒకసారి తన కుటుంబీకులు శత్రువును బారిపడ్డారు, తన ఆస్తి, తన బిడ్డలు, తన భార్య చెరపట్టబడ్డారు. రెండవసారి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల తన భార్య చనిపోయింది మరియు తన కుమార్తెలు పాపంలో పడిపోయారు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. లోతు నీతిమంతుడే, కానీ లోతు యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని ఎంత చేసినా ఏం చేసినా ఆ జీవితాన్ని కడగలేమని అంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తేటతెల్లగా తెలియజేస్తుంది. లోతు నీతిమంతుడైనప్పటికీ లోతు చేసిన తప్పును, లోతు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన కలిగినటువంటి పాపాన్ని స్పష్టంగా ఎత్తి చూపించేటువంటి పవిత్రమైన గ్రంథం బైబిల్ గ్రంథం. ఇప్పుడు లోతు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పు నిర్ణయం, దేవుని దృష్టికి యథార్థంగా లేని నిర్ణయం,
దేవుడు ఆయాసకరంగా, దేవుడికి నచ్చని, దేవుడు మెచ్చనటువంటి మార్గాన్ని లోతు ఎంచుకున్నాడు. నేటి వాక్యం ఏంటంటే నీతోను మీతోను ప్రభు సెలవిస్తున్నారు. దేవుని యొద్ద విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదంటే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? మనం తీసుకుంటే నిర్ణయాలు బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ అది తుదుకు మనకి దుఃఖానికి చేరువ చేస్తుంది, బాధకు చేరువ చేస్తుంది, భారాన్ని పెంచుతుంది, పాపములో పడవేస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది, సాతాను బానిసగా మార్చుతుంది. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేసి చెయ్యాలా చేయకూడదా, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏది చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, నేను ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రభు యొద్ద మనం విచారణ చేస్తే ప్రభు స్పష్టంగా తెలియచేస్తాడు. ప్రభు మనం వెళ్ళవలసిన మార్గాన్ని బోధిస్తాడు. అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. అబ్రహాముకు తెలియజేసిన దేవుడు లోతుకు తెలియచేస్తాడు. కానీ లోతు దేవుడి యొద్ద విచారణ చేయాల, దేవుడు చెప్పిన మాట వినలా, తన సొంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాడు, తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు, పాపంలో పడిపోయాడు, నష్టాన్ని చవి చూశాడు. కుటుంబం అంతా శపితమైనటువంటి కుటుంబంగా మార్చబడేలాగా లోతు కారణమయ్యాడు. ఈ వాక్యం వింటున్న మీతోను ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతిదీ ఆయన వద్ద విచారణ చేయాలని, ఆయన చిత్తానుసారంగా మీరు అడుగు వేయాలని. మీకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సంతోషకరమైనటువంటి మార్గము అది మీకు మంచిది కాకుండా బాగుండొచ్చు, మీకు క్షేమాన్ని తెచ్చేదిగా ఉండకపోవచ్చు. అది ప్రభువుని అడిగితే ప్రభు స్పష్టంగా ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నడిపిస్తాడు. నీతిమంతులు కలిగినది కొంచెమైనా తుదుకు అది మహా అభివృద్ధి నొందుతుంది. ఇరుకుగా ఉన్నప్పటికీ దేవుని నడిపించే మార్గం అది విశాలమైనటువంటి, స్వతంత్రమైనటువంటి, స్వేచ్ఛ సంబంధమైనటువంటి సంతోష ఉల్లాసాలతో మార్గాల్లో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కన్ను మూసేటైతే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఇవరకు నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక తప్పుడు నిర్ణయం ఎంతటి శపితమైనటువంటి దుస్థితికి తావుతీస్తుందో తెలియజేశారు. లోతు నీతిమంతుడుగా పిలువబడ్డాడు, కానీ అతని కుటుంబం అటువంటి శపితమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళడానికి లోతు యొక్క తప్పుడు నిర్ణయం కారణమైందని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదీ నీ చిత్తానుసారంగా అడుగువేటకు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు కృపను అనుగ్రహించండి. మరియు తండ్రి, ఒకటి తన దృష్టికి యథార్థంగా ఉన్నప్పటికీ ఆ మార్గం, సంతోషంగా ఉన్నప్పటికీ ఆ మార్గం, క్షేమంగా ఉన్నప్పటికీ ఆ మార్గం తుదుకు అది నరకానికి, మరణానికి తావుతీస్తుందని తెలియజేశారు. కనుక నీ చిత్తానుసారమైనటువంటి మార్గాల్లో నీది ఇరుకు మార్గం అయినప్పటికీ అది విశాలకరంగా, స్వేచ్ఛ సంబంధంగా, సంతోషకరంగా మార్చబడుతుందని మీరు తెలియజేశారు. నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి నడిపించండి. నీ యొక్క జీవ మార్గంలో వారిని నడిపించి నీవే జీవమై ఉన్నావని, నీవే మార్గము, సత్యము, జీవమై ఉండగా నీ జీవ మార్గంలో, నిత్య జీవ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డ నడిపించి రాజ్యాన్ని సిద్ధపరచండి. ప్రతి అవసరం అక్కరని నీ మహిమశలు తీర్చి వారికి సమృద్ధిని, దీవెన కలుగజేసే సన్నిధిలో సాక్షి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.